క్యాన్సర్లు అలాంటి వ్యాధి. నువ్వు శుభ్రమైన ఆహారం తినొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎన్ని చెయ్యి, క్యాన్సర్ ఉందని నీకు అని తేల్చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది క్యాన్సర్? ఎక్కడి నుంచి వచ్చేసింది భయంకరమైన వ్యాధి? ఆలోచించండి. కొన్ని ఇంగ్లీష్లో చదివితే ఎంత బాగుందో. ష్యూర్లీ ఐ వాజ్ సిన్ఫుల్ అట్ బర్త్. బర్త్ అంటే జన్మలోనే నాకు అది ఉంది అన్నాడు. ఇంగ్లీష్లో చూడండి, ష్యూర్లీ ఐ వాజ్ సిన్ఫుల్ అట్ బర్త్ అంటే నా జన్మలోనే నేను పాపంలో ఉన్నాను. పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున. అంటే బయట పాపం ఉంది, లోకంలో పాపం ఉంది. లోకంలో పాపం ఉన్నప్పుడు నా తల్లి నన్ను గర్భం ధరించి కన్నది అని కాదు. ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు నా తల్లి నన్ను కన్నది కాబట్టి నేను యుద్ధంలో పుట్టాను అన్న తాత్పర్యంతో కూర్చారు పెద్దోళ్ళు. విన్నారో లేదు? మీరు విన్నారా? పాపముతో అని రాయలేదు, పాపములో అని రాశారు. అన్నారా లేదా? వినలేదు మీరు? ఈ డిస్క్రిప్షన్ ఎవరి దగ్గర వినలేదా? విన్నారు కదా. పాపముతో అని రాయలేదు నాయన, పాపం. మరి ఇంగ్లీష్లో ఎలా క్లియర్గా ఉంది, ఐ వాజ్ సిన్ఫుల్ అట్. ఇంగ్లీష్ వాడు తింగరోడా? హీబ్రూకి వెళ్ళిపో, నీకు తెలుస్తుంది. హీబ్రూలోకి వెళ్ళు, ఒరిజినల్ స్క్రిప్ట్. ఐ వాజ్ సిన్ఫుల్ అట్ బర్త్, సిన్ఫుల్ ఫ్రమ్ ద టైమ్ మై మదర్ కన్సీవ్డ్ మీ. కన్సీవ్డ్ ఎక్కడ? కన్సీవ్ అంటే గర్భములో. అక్కడ నుండి నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు? నాకు ఇష్టం లేని పని నా దేహం చేసేస్తుంది. అబద్ధం ఆడకూడదని ధర్మశాస్త్రం నాకు చెప్పింది, కానీ నా దేహం ఏం చేస్తుంది? అబద్ధం ఆడుతుంది. నాకు ఇష్టం లేని పని నా శరీరం చేసేస్తుంది. అయ్యో బాబో, ఏంటిది? చేస్తున్నది నేను కాదు, నాలో ఉన్న అదే డైలాగు యేసుక్రీస్తు అన్నారా, నాలో పాపం ఉన్నదని మీరు. అది కూడా చదువుతాం చూడండి ఎంత బ్యూటిఫుల్. ఆయన ఒక్కడే నరుల్లో, ఆయన ఒక్కడే మాట చెప్ప తగినవాడు. ఎక్కడుందా మాట? చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. ఎక్కడ? యోహాను సువార్త 8:46. యోహాను సువార్త చదవండి ప్లీజ్ రీడ్. చదవండి అమ్మా, చదవండి.